అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఉన్న అన్ని అనుమానాలను శ్వేత సౌధం తెరదించింది. డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై శ్వేత సౌధం కీలక ప్రకటన విడుదల చేసింది. 79 ఏళ్ల వయసులో కూడా ఆయన అత్యంత ఆరోగ్యంగా ఉన్నారని తేల్చేసింది. ఆయన గుండె, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థతో పాటు శారీరక పనితీరు చాలా బలంగా ఉందని వైట్ హౌస్ వైద్య బృందం తేల్చేసింది. అంతేకాదు మరో చాలా ఆసక్తికరమైన ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని కూడా శ్వేత సౌధం డాక్టర్ల బృందం బయటపెట్టింది. ట్రంప్ వయసు 79 ఏళ్లు ఉంటే ఆయన హార్ట్ మాత్రం ఇంకా 14 ఏళ్లు చిన్నది ఉందని వైద్యులు నిర్ధారించారు. అంటే ట్రంప్ కార్డియాక్ ఏజ్ మాత్రం 65 ఏళ్లే. దీంతో గత కొన్ని రోజుల నుంచి ట్రంప్ హెల్త్ ను తీసుకుని వస్తున్న అన్ని వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులోకి ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ తన తీరిక లేని షెడ్యూల్తో బిజీగా ఉంటారు. అయితే గత కొన్ని నెలల నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వార్తలు సంచలనాన్ని సృష్టించాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ట్రంప్ ఆరోగ్యంపై శ్వేత సౌధం కీలక ప్రకటన విడుదల చేసింది. 79 ఏళ్ల వయసులో కూడా ఆయన అత్యంత ఆరోగ్యంగా ఉన్నారని, ముఖ్యంగా ఆయన గుండె వయసు అసలు వయసు కన్నా ఏకంగా 14 ఏళ్లు తక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఆసక్తికర విషయాన్ని శ్వేత సౌధం విడుదల చేసిన ఒక మెమోలో వెల్లడించింది. అయితే మేరీల్యాండ్లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్ వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ బార్బెరిల్లా ఒక నివేదికను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కు సమర్పించారు. ఆ నివేదికలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన గుండె, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థతో పాటు శారీరక పనితీరు చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. ఈసీజీ నివేదిక ఆధారంగా అంచనా వేసి గుండె వయసు ఆయన అసలు వయసు కన్నా 14 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. ఇక ఇలా ఉంటే గత ఏడాది జూలైలో ట్రంప్ కాలవాపు, చేతిపై గాయాలతో అనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే 70 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే క్రానిక్ వీనస్ ఇన్స్పిరేషన్ అనే సమస్య వల్లే కాలవాపు వచ్చిందని, తరచుగా కరచాలనం చేయడం వల్ల చేతిపై గాయమైందని అప్పట్లో వైద్యులు స్పష్టం చేశారు. 6 నెలల క్రితం ఏప్రిల్లో నిర్వహించిన పరీక్షలో ఆయన 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 102 కిలోల బరువు ఉన్నారని, కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉందని వైద్యులు వెల్లడించారు. తాజా నివేదికతో ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న అన్ని అనుమానాలకు శ్వేత సౌధం తెరదించినట్లయింది. బిజీ షెడ్యూల్తో ఉంటున్న ట్రంప్ త్వరలో గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాలను పర్యటించనున్నారు. ఈ ప్రకటనను ముందు ఆయన వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తో పాటు అప్డేటెడ్ కోవిడ్-19 బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని శ్వేత సౌధం వెల్లడించింది. అయితే ట్రంప్ జీవనశైలి చాలా అసాధారణంగా ఉంటుంది. కేవలం 4-5 గంటలు మాత్రమే నిద్రపోయే ట్రంప్ కు డైట్ కోక్లు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆయన 12 కోకులు తాగేవారు. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడే ట్రంప్ కు కేఎఫ్సీకి విడదీయలేని సంబంధం ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆహారంతో పాటు ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇక మెలానియా ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఫాస్ట్ ఫుడ్తో పాటు డెజర్ట్లకు ట్రంప్ నెమ్మదిగా దూరం చేసిన ఆమె ఎక్కువగా లీన్ ప్రోటీన్, కూరగాయలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసింది. దీంతో ట్రంప్ 30 పౌండ్ల వెయిట్ను కూడా తగ్గారు. అయితే ఇప్పటికీ ట్రంప్ 7 నుంచి 9 గంటల సమయం నిద్రపోవాలని ఆయన వైద్యుల బృందం సూచిస్తుంది. ఏదేమైనా ట్రంప్ ఆరోగ్యం సూపర్ అని వైట్ హౌస్ తేల్చేయడంతో అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.